వాస్క్యులార్ క్యాంప్ అంటే రక్తనాళాల జబ్బులని స్క్రీన్ చేసే క్యాంప్. గత 16 మాసాలుగా సుమారు 4,000 మందికి పైగా రోగులకి ఫ్రీ వాస్క్యులార్ క్యాంప్ నడుపుతున్నాం మన లలిత హాస్పిటల్స్లో. వారిలో 500కి పైగా చాలా క్రిటికల్ వాస్క్యులార్ జబ్బులు అంటే రక్తనాళాల జబ్బులు గుండెల్లో కానీ, బ్రెయిన్లో కానీ, కాళ్ళల్లో కానీ లేదా పేగు రక్తనాళాల్లో కానీ ఉన్న జబ్బుల్ని గమనించగలిగాం. ఈ 500 మందిలో సుమారు 300కి పైగా గుండె రక్తనాళాల చికిత్స చాలా ఎర్లీ దశలో అంటే చాలా మొదటి దశలో, హార్ట్ అటాక్ రాని దశలో, హార్ట్ వీక్ అవని దశలో ఆ చికిత్స పొంది వాళ్ళ ఆయుష్ని పెంచుకునే వాళ్ళలాగా మారారు. వీటిలో సుమారు 100కు పైగా కాళ్ళ రక్తనాళాల్లో సివియర్గా జబ్బులుండి తెలియక షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పులు ఉంటాయి అని వదిలేసిన పేషెంట్స్ని స్క్రీన్ చేయగలిగాం. వారిలో 90%కి పైగా కాళ్ళని కాపాడే చికిత్సలు అంటే యాంజియోప్లాస్టీ రూపంలో కానీ లేదా మెడిసిన్స్ ఎక్సర్సైజ్ రూపంలో కానీ వాళ్ళకి అందజేయగలిగాం. సుమారు 50కి పైగా పేషెంట్లు బ్రెయిన్ రక్తనాళాల్లో సివియర్ లేదా మెడ రక్తనాళాల్లో సివియర్ జబ్బులున్న వాళ్ళని గమనించగలిగాం. ఈ వాస్కులర్ క్యాంప్ వెనుకున్న ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మన దేశంలో జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ రెగ్యులర్గా హాస్పిటల్స్కి కానీ మనుషులు వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఇంకా కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ కొంచెం పెరుగుతుంది. అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ముందు చూసుకోవాలనే ఆలోచన వస్తుంది. సో మేజర్గా మన బడుగు ప్రాంతాల నుంచి కానీ, చదువు లేని వాళ్ళకి కానీ లేదా పల్లెటూరుల నుంచి కానీ వచ్చే వాళ్ళకి మనకి ఏదో విధంగా ఈ జబ్బు ఉంది, ఇది దీనివల్ల ఉంది అని చెప్పగలిగితే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళు చాలా ఎర్లీ దశలో కనుక మనం బయట పెట్టగలిగి పట్టుకోగలిగితే జబ్బుల్ని వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. వాళ్ళు అవేర్నెస్ పెంచుతారు. అసలు నాకేమీ లేకపోయినా ఇంత పెద్ద జబ్బు ఉంది గుండెల్లో లేకపోతే కాళ్ళల్లో అని వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళకి చెప్పినా సరే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు తెస్తున్నారు క్యాంప్స్కి. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నామండి. గత 16 నెలలుగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి సేవ చేయగలిగాము, ఇంతమందిని హెల్ప్ చేయగలిగాం. సేవ కంటే కూడా చాలా హెల్ప్ చేయగలిగామనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ వాస్కులర్ క్యాంప్ ద్వారా 5-6 మనుషులకి బయట కాళ్ళు తీసేయాలి అని చెప్పిన పేషెంట్స్కి మనం ఎర్లీ స్టేజ్లోనే లేదా మధ్య దశలోనే కాళ్ళ రక్తనాళాలు సరఫరా ఓపెన్ చేయగలిగి వాళ్ళ జీవితాన్ని, వారి నడకని, వారి రెగ్యులర్ యాక్టివిటీస్ని నొప్పి లేకుండా కొనసాగించగలిగే అవకాశాన్ని అందజేయగలిగాం.